సో అంశాలన్నీ కూడా జాతీయ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి కంపల్సరిగా మీరు మాట్లాడాల్సి ఉంటుంది. గఫూర్ గారు, మొత్తంగా పశ్చిమ బెంగాల్ రాజకీయం మీ చేతుల్లో నుంచి చేజారిపోయింది. ఆ తర్వాత మమత ప్రస్థానం కూడా మొన్న ఎన్నికలతో ముగిసింది అన్న వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు అవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మమత పశ్చిమ బెంగాల్ను వదిలి ఢిల్లీకి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరిపి తన ఎంపీలను కాపాడుకునే ప్రయత్నం చేసే వరకు పరిస్థితులు వచ్చాయి. ఎలా చూస్తున్నారు పశ్చిమ బెంగాల్ రాజకీయాన్ని? వంశీ గారు, మీకు పార్థసారథి గారికి నమస్కారం. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి మార్పులు ఇవేమి ఊహకు అందని మార్పులు ఏం కాదండి. ఎందుకంటే మమతా బెనర్జీ యొక్క పరిపాలన మొదటి దశలో మాకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం వరకు ఓకే, ఆమెకు సహకారం లభించింది. కానీ తర్వాత ఆమె ప్రామిస్లేమి బెంగాల్ను అభివృద్ధి చేయడంలో ఏం చేయలేకపోయింది. పారిశ్రామికీకరణ చేయడం కానీ, ఉపాధి కల్పన కానీ ఏం చేయలేకపోయింది. అంతేకాకుండా అవినీతి, దౌర్జన్యాలు బాగా మితిమీరిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రాంతీయ పార్టీలో వచ్చిన చిక్కేందంటే ఓడిపోతే తప్ప తెలివి రాదు వీళ్ళకు. అట్లాగే అసంతృప్తి ఉండే వాళ్ళు కూడా ఏం మాట్లాడలేరు. ఎందుకంటే హవా నడుస్తుంది కాబట్టి నాయకులకు వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడితే మాకు టికెట్లు ఇవ్వరు అనే దాంతో అట్లాగే భరించి ఉంటారు. ఇప్పుడు మొన్న ఓడిపోయింది, ఎమ్మెల్యేలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, ఎంపీలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. అందుకోసం ఆమె కారణం ఎవరు దీనికి అంటే ఆమెనే కారణం. వేరే వాళ్ళని ఎవరిని మనం నిందించలేము. ఆమె పరిపాలనే కారణం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని డెమోక్రటిక్ గా ఆ పార్టీని నడుపుకుంటే ఆ పార్టీ నిలబడుతుంది. అట్లాగే ఇతరుల మీద దౌర్జన్యాలు, ఆ రౌడీ సెక్షన్స్ పోగు చేసుకోవడం, వాడు అత్యాచారం చేసిన కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఏం మంచినాలు ఆమెను. చిట్టీల్లో ఆ శారదా కుంభకోణం, ఇంకో కుంభకోణం, ఎన్ని కుంభకోణాలు బయటికి రాలేదండి. టీచర్ పోస్టులని ఒట్టుగుత్తగా అమ్ముకున్నటువంటి చరిత్ర. కాబట్టి ప్రజలు మమతా బెనర్జీని ఏదేదో బీజేపీ వాళ్ళు ఓడించారు కాదు, ప్రజలు ఓడించారు. గఫూర్ గారు, కానీ వామపక్ష పార్టీలు లేకుండా చాలా సంవత్సరాల తర్వాత వామపక్ష పార్టీలు ఎక్కడా కూడా అధికారంలో లేని పరిస్థితి కనిపించింది. అసలు పోరాటం, ఉద్యమం అంటేనే వామపక్ష పార్టీలు ముందుండేవి. దేశంలో వామపక్ష పార్టీల ఉద్యమాలు కూడా తగ్గిపోవటంతో ఇటువంటివన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయా? వామపక్షాలు అప్పట్లో పోరాటం చేసే ప్రతి అంశం మీద ఇప్పుడు ఆ పోరాటాలు కనుమరుగయ్యాయా? అందువల్లే ఈ పరిస్థితిలో ఏం చెప్పదలుచుకుంటున్నారు? వంశీ గారు, పోరాటాలు తగ్గాయి అనేటువంటిది పెద్ద మనం పరిగణలోకి తీసుకోలేము. ప్రజల యొక్క అభిరుచిలో మార్పులు వచ్చినాయి. తర్వాత ఒకప్పుడు ఏమిటి, కమ్యూనిస్టులు మాత్రమే పోరాడేవాళ్ళు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా రకరకాల పేరుతో పోరాటం అంటే మీరే గుర్తొచ్చేవాళ్ళుగా. ఇప్పుడు మేము కొన్ని విషయాల్లో చాలా బలహీనం. ఇప్పుడు ఆర్థికంగా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలహీనం. మేము కరపత్రాలు పంచగలుగుతాం, నోట్లు పంచలేం. ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీ అసలు ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన పార్టీ అది, ప్రపంచంలోనే. కాబట్టి అట్లాంటి పార్టీ మేము పోటీ చేయగలుగుతాం. ప్రజల్లో క్రమేపీ ఏంటంటే కమ్యూనిస్టులు కొంతవరకు పనికి వస్తారు, అన్నిటికీ పనికిరారు అనేటువంటి ఒక ఆలోచన పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రకరకాల కారణాలతో బూర్జో పార్టీలో పోతున్నారు. ఆ రకంగా మేమేం బాధపడ్డంలే ఓడిపోయినది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా అధికార దుర్వినియోగం కానీ, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకోవటం కానీ ఎటువంటి జరగలేదా? మమతేమో పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తున్నారు, వ్యవస్థలను చేతిలోకి తీసుకొని పశ్చిమ బెంగాల్ లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో ఇప్పుడు సువేందు అధికారి చేస్తున్నది ఏమిటండి, మొన్న రాత్రి 3 days కిందట బుల్డోజర్లు పెట్టి 200 మంది పోలీసులను పెట్టి ఆ మొత్తం దుకాణాలను ధ్వంసం చేసేసారు. అట్లాగే బీజేపీ ఇప్పుడు అభినయ్ బెనర్జీ ఎవడో ఆమె అల్లుడు ఉన్నాడు కదా, మరి బట్టలు ఇప్పి పబ్లిక్ గా కొడతారు ఎవరైనా కానీ, కొట్టినారు. కళ్యాణ్ బెనర్జీ కొట్టినారు. కాబట్టి బీజేపీ పరిపాలన చక్కదనం ఏం లేదు. అయితే ప్రజల్లో ఉండేటువంటి అసంతృప్తితో మమతా బెనర్జీ ఓడిపోయింది. ఇప్పుడు ఆమె డెమోక్రసీ కావాల. ముందు ప్రజలంటే అట్లాగే పార్టీలో నలుగురితో కలిపి వ్యవహారం చేసేటువంటి పద్ధతి ఉండాలా. ఏకఛత్రాధిపత్యం కుదరదు. అయితే బీజేపీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కలవటాన్ని ఎలా చూస్తున్నారు? సోనియా, మమత చాలా రోజుల తర్వాత ఇద్దరు ఒక్కటయ్యారు. ఢిల్లీ వేదికగా, సోనియా గాంధీ నివాసం వేదికగా పశ్చిమ బెంగాల్లో ఉన్న ఎంపీలను కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎలా చూస్తున్నారు? ఆ మమతా బెనర్జీకి ఇప్పుడు సోనియా గాంధీ అవసరం కనపడుతుంది. కాంగ్రెస్ తో చీల్చింది ఆమె, కాంగ్రెస్ బయటికి పోయింది ఆమె. కాంగ్రెస్ పార్టీ ఆమెను తీవ్రమైన ఒత్తిడికి గురి చేయలేకపోయింది. సరే ఆమె పోతే పోన్లే అనుకున్నారు.
భారతీయ జనతా పార్టీ అట్టాడిది కాదు. మమతా బెనర్జీ అంత చూసేటువంటి పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు జీవిస్తున్నారు, మంత్రుల్ని ఎంపీల్ని జీవిస్తున్నారు. రేపు ఆ పార్టీకి మనగర ఉండదు. కాబట్టి మళ్ళీ సోనియా గాంధీ దిక్కు అనిపించింది, పోయి మాట్లాడుకుంది. రాజకీయాల్లో మాట్లాడుకోవడం తప్పులేదు. అయితే ఏం మాట్లాడుకుంటారు ఏమిటి అనేది ప్రజల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఎవరు కలిసినా మేము ఆహ్వానిస్తామండి. అట్లా కాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం అయితే ప్రజలు అంగీకరించారు. పార్థసారథి గారు, ఏంటి ఢిల్లీ వేదికగా పశ్చిమ బెంగాల్ రాజకీయం నడుస్తుంది. మొన్నటి వరకు అక్కడ పశ్చిమ బెంగాల్ మీరు వెళ్తే ఈ రోజు దీదీని ఢిల్లీ వరకు రప్పించారు, కనిపిస్తున్నాయి పరిస్థితులు. సో ఇటు ఎంపీలు అటు లోక్సభకు సంబంధించి కానీ రాజ్యసభకు సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి బలం కూడా భారతీయ జనతా పార్టీలోకి రాబోతుంది అన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి ఈ అంశం గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు జేడీ శీలం గారు మనకు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. జేడీ శీలం గారు నమస్కారం. జేడీ శీలం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి వంశీ గారు. ఏంటి మొత్తంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దగ్గరకు మమతా బెనర్జీ వచ్చారు. పశ్చిమ బెంగాల్ రాజకీయం అంతా ఇప్పుడు మీ చేతుల్లో, మీ ఇంట్లో జరుగుతోంది. ఏం చేయబోతున్నారు? అంటే ఇట్స్ ఐ థింక్ టూ లేట్ నౌ. వాళ్ళు ఆల్రెడీ